అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజైతే నేను ఒక మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పడవ యజమాని తన పడవకు రంగు వేయించుకోవడానికి ఒక పెయింటర్ని పిలిపించాడు. పడవకు పెయింటర్ రంగు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో ఒక రంధ్రం కనిపిస్తుంది. ఆ రంధ్రాన్ని పూర్తి చేసి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత యజమాని 1,00,000 రూపాయలు తీసుకొని పెయింటర్ దగ్గరికి వస్తాడు. అప్పుడు పెయింటర్, నా డబ్బులు నాకు ఇచ్చేశారు కదా, మళ్ళీ 1,00,000 రూపాయలు నాకు ఎందుకు ఇస్తున్నాడు అని అడుగుతాడు. అప్పుడు యజమాని పెయింటర్ చేతులు పట్టుకొని కన్నీళ్ల పర్యంతం అవుతూ, ఆ రోజు పడవను నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దానికి రంధ్రం పడింది అని చెప్పడం మర్చిపోయాను. పడవకు నీవు రంగులు వేసిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత మా పిల్లలు దాన్ని తీసుకుని సముద్రంలో వేటకు వెళ్ళారు. నేను వాళ్లకు పడవకు పడ్డ రంధ్రం గురించి చెప్పడం మర్చిపోయాను. పని మీద బయటకు వెళ్ళిపోయాను. వాళ్ళు వేటకు వెళ్ళారని తెలిసి నేనెంతో భయపడ్డాను. కానీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత నువ్వు రంధ్రాన్ని పూర్తి వేశావని తెలిసి చూసి ఎంతో సంతోషపడ్డాను అని అంటాడు. అప్పుడు పెయింటర్, నేను చేసిన సహాయం అంత పెద్దదేం కాదు అని అంటాడు. అప్పుడు యజమాని, నీవు అలా అనొద్దు, ఎందుకంటే నువ్వు తెలియకుండా చేసిన చిన్న సహాయం ఈరోజు నా పిల్లల్ని కాపాడింది. నువ్వు చేసిన సహాయానికి కొలవగలిగేంత డబ్బు నా దగ్గర లేదు, దయచేసి 1,00,000 రూపాయలు తీసుకో అని చెప్పి అంటాడు. అందువల్లే ఎవరు ఏమిటి ఎందుకు అని ఆలోచించకుండా మనం సహాయం చేయాలి. ఎంత చిన్న సహాయమైనా చేయడానికి వెనకాడకూడదు. అది ప్రాణాలను కాపాడే గొప్ప సహాయం కూడా కావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.